అండి మనం ఈరోజు చేసుకునే రెసిపీ పేరు పల్లీల పట్టి అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనం చేసుకునే పదార్థాలు ముందుగా అండి స్టవ్ వెలిగించుకొని ఒక దళసరిగా ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక 1/2 kg పల్లీలు తీసుకున్నాను. ఒక 1/2 kg పల్లీలు తీసుకొని 5 నుంచి ఒక 35 minutes దాకా బాగా వేపుకోవాలండి. బాగా వేగినాయండి బ్రౌన్గా. తీసుకొని చల్లగా పెట్టుకొని శుభ్రంగా తొక్కంతా తీసుకుందామండి. పళ్ళల్లో పోసుకుందాం. చల్లారాలండి. బాగా వేగినాయి కదండి. తొక్క బాగా తీసుకోవాలి. మొత్తం పొట్టంతా వచ్చేయాలి. పొట్టంతా వస్తేనే బెల్లం బాగా పడుతుందండి. మనం పాకం తీసుకున్నప్పుడు పొట్టంతా తీసుకొని చక్కగా చెరిగేసుకున్నాము. పొట్టంతా చెరిగేసుకోవాలండి. చెరిగేసుకుని పొట్టంతా వచ్చేస్తుంది. చూసారు కదండి. ఇదిగోండి మొత్తం పప్పు బద్దలయ్యేలా చేసుకోవాలండి. చక్కగా తుక్కంతా చెరిగేసుకున్నాను. అసలు తుక్కు ఉండకూడదు. తుక్కు ఉంటే బెల్లం పట్టదండి. ఇప్పుడు పాకానికి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో ప్యాన్ పెట్టుకొని మందంగా ఉన్నదైతే అడుగు పట్టదండి. ఒక 1/2 kg గుళ్ళు తీసుకున్నాను. ఒక 300 grams బెల్లం తీసుకున్నాను. పాకం తీసుకున్నామండి. వేసుకొని చిన్న గ్లాస్తో వాటర్ కూడా పోసుకున్నామండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నామండి. పోసుకొని పాకం తీసుకుందాం. బెల్లం చూడండి, కొంచెం బెల్లం కరుగుతుంది కదండి. కొంచెం పాకం వచ్చిందండి. బాగా ఇంకా రావాలి. ఈ పల్లీల పట్టి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి బెల్లం కాబట్టి ఆ బెల్లం ఐరన్ ఉంటుందండి.